టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. విద్యాసాగర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇవాళ మనం చూస్తున్నాం ఏదైతే అమరావతికి సంబంధించి అంటే సరే యూటర్న్ తీసుకుంటున్నారా లేకపోతే వాళ్ళు పునరాలోచనలో పడ్డారా పక్కన పెడితే అసలు అమరావతికి ఎవరు ఏం చేశారు? 14 నుంచి 19 దాకా మీ చేతిలో అవకాశం ఉన్నప్పుడు ఏం చేశారు? 19 నుంచి 24 మా ఆలోచనలో ఎలాగో 3 రాజధానులు ఉంది కాబట్టి మేము చేసిన దానికన్నా అంటే మీరు చేసిన దానికన్నా మేము చేసింది తప్పు కాదనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. శ్మశానం అని వాడిన పదానికో లేకపోతే వాటికి జస్టిఫికేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎలా చూస్తారు? నిజంగానే అమరావతికి 14 నుంచి 19 మధ్యలో అంటే ఆ 5 సంవత్సరాల కాలంలో మీరు కనీసం ఒక 3 సంవత్సరాల కాలం అవకాశం ఉన్నప్పుడు కూడా దాన్ని కట్టకపోవడం ఏమైనా కారణంగా చూడాలంటారా? లేకపోతే 19 నుంచి 24 మధ్యలో జరగడానికి అంటే అది ఏమైనా దోహదం చేసిందని చూడాలంటారా? ఎలా చూడాలంటారు? గుడ్ ఈవినింగ్ చిదంబరెడ్డి గారు, అట్లాగే మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు అమరావతి రాజధాని అన్న దాని మీద రాష్ట్రంలో 2024లో జరిగినటువంటి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో అంశాల్లో అదొక అంశం, ప్రధానమైన అంశం. ప్రయారిటీస్ టాప్ 10లో అది 2వ ప్లేస్లోనో 3వ ప్లేస్లోనో ఉండే పరిస్థితి. ఎందుకు ప్రజలు దాన్ని అమరావతి అనే దాన్ని అంత సీరియస్ గా తీసుకున్నారు అంటే, వైసీపీ ప్రభుత్వం చెప్పినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో ఇట్స్ అంటే అన్ఫెయిర్ ఫార్ములా. దేశంలో ఇప్పటి వరకు ఎవరు ఆ మాట ఆ పదం ఉపయోగించలేదు, జరగలేదు, ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. ఒకే ఒక్క చోట ఒక దేశానికి 3 రాజధానులు ఉండే, అది సౌత్ ఆఫ్రికాలో ఉండాలి. ఎక్కడ ఏం లేదు. వీళ్ళు దానికి ఏదో లాజిక్స్ అంతా చెప్పి అక్కడ హైకోర్టు లేదా, కర్ణాటకలో ఇది లేదా, లేకపోతే ఉత్తరప్రదేశ్ లేదా, లేకపోతే మహారాష్ట్రలో సమ్మర్ వెకేషన్స్ పూణేలో జరుగుతాయి కదా, ఏదో చెప్పుకుంటూ వచ్చారు. బట్ వీళ్ళు చెప్పిన ఫార్ములాను ప్రజలు తిరస్కరించారు. కూటమి ప్రభుత్వానికి 175 గాను 124 సీట్లు ఇచ్చారు అన్నప్పుడు ఖచ్చితంగా అది బొత్స సత్యనారాయణ గారు ఈ రకంగా మాట్లాడటంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. అది 3 రాజధానులు అన్న మాట్లాడిన ప్రతిసారి వాళ్ళు చీత్కరించబడతారు తప్ప ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. వాళ్ళ ఆ నిదానం ఎత్తుకొని మళ్ళీ 3 నిదానం ఎత్తుకొని ప్రజల్లోకి వెళ్తే ఈసారి కనీసం ఓట్లు కూడా పడవు. ఇప్పుడు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, మాకు ఇంత పర్సెంటేజ్ వచ్చింది అంత పర్సెంటేజ్ చెప్పుకుంటూ ఉంటారు. అది కూడా వచ్చే పరిస్థితి ఉండదు వచ్చే ఎలక్షన్ లో. నేనేమంటానంటే, ఈ మీరు అన్నట్టు 2014 నుంచి 19 వరకు 3 సంవత్సరాలు ఉండింది కదా. అంటే ఇప్పుడు మీరు ఇల్లు కట్టాలనుకున్నా, నేను ఇల్లు కట్టాలనుకున్నా కూడా బ్యాంకు రుణానికి వెళ్తే బ్యాంక్ ఇచ్చే టైమే 3 ఏళ్ళు ఒక ఇల్లు కట్టడానికి. 3 ఏళ్ళు 2.5 సంవత్సరం అంటే 24 మంత్స్ నుంచి 32 మంత్స్ వరకు టెన్యూర్ లో మీరు బేస్మెంట్ నుంచి కంప్లీట్ చేసి దానికి ఈఎంఐ స్టార్ట్ అవ్వాలా అంటది. అంటే ఒక రాజధాని కట్టాలంటే 3 సంవత్సరాలు సరిపోద్దా అంటే సరిపోదు. మోరోవర్ రాజధాని అనేది లేకపోతే ఒక ప్రాంతం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇందులో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 118 సంస్థలు స్థలాలకి డబ్బు కట్టినాయి. ఏది ఈ 9 నెలల్లో. అవును, గతంలో కేటాయించినటువంటి స్థలాలకు గాను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 118 సంస్థలు డబ్బు కట్టాయి. వాళ్ళు ఇంకా ఈ 3.5 years 4 years లో వాళ్ళ కేంద్ర కార్యాలయాలు ఒక రాష్ట్రానికి ఏమేమి ఉండాలో ఆ కార్యాలయాలన్నీ కూడా కడతారు. అట్లాగే రాష్ట్రానికి ఉండాల్సిన కార్యాలయాలనే అయిపోతాయి. ఇప్పుడు ఆ రైల్వే లైన్ కూడా ఉంది, అవుటర్ రింగ్ రోడ్ ఇచ్చారు. దాదాపు 182 కిలోమీటర్లకు 183 కిలోమీటర్లు సంథింగ్ 189 కిలోమీటర్లు అనుకుంటాను. దానికి ల్యాండ్ అక్విజిషన్ కి గవర్నమెంట్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎవరెవరు ఏ ఆఫీసరు ఎక్కడెక్కడ ఏది ల్యాండ్ అక్విజిషన్ చేయాలన్న దాని మీద ఆల్రెడీ ఉంది. సో ఒక్కొక్కటి జరుగుతా వస్తాయి. ఇది వాళ్ళకి అర్థమైనట్టుంది ఈ రోజు. బహుశా ఏంటి ఇది ఆగదు, ఇది ఊరికే మనం ఏదో మాట చెబితే ఇంకేదో అయ్యేటట్టు ఉండదు మొత్తం మీద అన్నట్టు బొత్స సత్యనారాయణ గారు బహుశా బయటకు వచ్చేదను వేరే ఆలోచన ఉందని చెప్పి ఉంటారు. అంటే వాళ్ళకి ఆప్షన్ కూడా లేదు. దే డోంట్ హావ్ ఆప్షన్. ఈ 4 years జరగాల్సినటువంటి నిర్మాణాలు కేంద్ర రాష్ట్ర ఇలాంటి ఇంకోటి ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంతా కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి వాళ్ళకి ఆప్షన్ లేదు. ఫర్దర్ గా ఆప్షన్ కూడా ఫ్యూచర్ లో ఆప్షన్ కూడా ఉండదు. ఎన్ని మాటలు మాట్లాడినా ఏదేదో మాట్లాడినా భూములు ఇచ్చినట్టు రైతులకు లేని అభ్యంతరం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. వైసీపీ ఏమంటుందంటే, విశ్వ ప్రయత్నాలు చేశారంటే ఎన్నికల సమయంలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ లాగా ఈ అమరావతి క్యాపిటల్ అనేది ఉంటుంది. క్యాపిటల్ సిటీ నిర్మాణం మొత్తము
మన సైడ్ నుంచి ఏం ఖర్చు పెట్టకుండానే జరుగుతుంది అనే విధంగా ప్రొజెక్ట్ అయ్యేలాగా ప్రజల్లో మీరు తీసుకెళ్లారు. ఇవాళ ఏమో దాదాపు 50,000 కోట్లకు సంబంధించి అప్పులో లేకపోతే గ్రాంట్స్ ఇంకోటి ఏదో ఒకటి దాని మీద కోసం మీరు వెతుకులాడుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని చెప్పింది ఆ రోజు మోసమే కదా అన్నది వైసీపీ ఒక ప్రశ్న వేసే ప్రయత్నం చేస్తుంది. దానికి ఏమంటారు? ఇప్పుడు సిఆర్డిఏ కింద నిధుల సేకరణ జరుగుతుంది. అప్పులు తీర్చేది కూడా సిఆర్డిఏ ప్రభుత్వం కదా. అందుకోసమే మీరు చూడండి, కావాలంటే మన అసెంబ్లీ బడ్జెట్ లో ₹1 కూడా ఇవ్వలే. ఉమ్, కే అమరావతి నిర్మాణానికి బడ్జెట్ లో ₹1 అలొకేషన్ లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి తీసిపెట్టే ఖర్చు 0. మనం కార్పొరేషన్లు తీసుకుంటాం, కార్పొరేషన్ల మీద అప్పు తీసుకుంటాం. కార్పొరేషన్ ఎవరు కడతారు డబ్బులు? ప్రభుత్వం గ్యారంటీ ఉంటది, కానీ అప్పు ఎవరు కడతారు? సంపాదించి ఆ కార్పొరేషన్సే కడతాయి. ఇది కూడా అంతే. ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఫైనాన్స్ సస్టైనబుల్ క్యాపిటల్. రైట్. వీళ్ళు ఏదో తిక్క మాటలన్నీ మాట్లాడుతూ అంటారు. లేని ఆ ఏదంటే ఏ రకంగా అంటే వాళ్ళు వితండవాదం అంటే మనకు కాయంకి 2 కోణాలు ఉంటే రెండో కోణం కాదు 3వ కోణం ఉందని చెప్పి లేని కోణాన్ని చూపించాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. Yes. అదంతా సాధ్యపడదు. అదంతా కూడా ప్రజలు దాన్ని అంగీకరించారు కాబట్టి 175కు 164 కూర్చున్నారు. వాళ్ళు చెప్పిన మాటలన్నీ పనికిమాల మాటలు, వెధవ మాటలు, ప్రజల్ని పక్కదో పట్టించే మాటలు మాట్లాడారు. ఇది కాదు ప్రభుత్వ పరిపాలన అనేసి. Right. సో ప్రపంచమంతా ఓ పక్క పోతుంది, మేమంతా ఓ పక్క పోతాము అనుకునేటోళ్ళకి వాళ్ళు ఆ పక్కనే పోతూ ఉంటారు. వాళ్ళు ఎటు పోతారు? సముద్రంలోకి పోతారో అడవిలోకి పోతారో అది వాళ్ళు తెలుసుకోవాలా. రైట్. కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని ప్రయాసలు పడినా, ప్రజల్లోకి ఏదో మనం ఏదో పుష్ చేయాలన్నా ఒక భావజాలాన్ని అది కాదు తప్పు 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 అని ఏదేదో పుష్ చేయాలన్నా ప్రజలు వినే పరిస్థితులు కూడా లేదు. రైట్. రైట్. ప్రజలు స్వీకరించే పరిస్థితులు లేరు ఫండమెంటల్ గా.